రైట్, మనకి దర్శనం కూడా 10 minutes అయిపోయింది. ఇక ఇక్కడ అన్నదానాల సత్రాలు ఉంటాయి కదా, సో అందులో తినేసేసి మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక టైం వచ్చేసి 1 అవుతుంది, 1:10 టైం. మనకి 2 hours చూపెడుతుంది మ్యాక్స్. కొండ కింద నుంచి కొండపైకి 10 రూపాయలు, రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఓకే, 10-15 రూపీస్ ఏమో ఇది. ఇది ఎంట్రన్స్ ఒకలా ఉంది, ఎగ్జిట్ ఒకలా ఉంది. సో ఎంట్రన్స్ ఒక వైపు నుంచి వచ్చినాం, ఎగ్జిట్ ఇంకో వైపు నుంచి వెళ్ళిపోతున్నాం. మనం అన్నవరం నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇక సో బెస్ట్ అయింది దర్శనం. ద్రాక్షారామం ఇది కూడా చాలా బెస్ట్ అయింది. ఎన్టీపీసీ సింహాద్రి వాటర్స్ ఒకటి బీచ్ ఉంది. ఫస్ట్ మనం ఆ బీచ్కి వెళ్తున్నాం. హైవే నుంచి డౌన్ దిగి లోపల 35 kilometers స్ట్రెచ్ ఉంది ఇది, ఈ ఆ బీచ్కి పోవడానికి. లైక్ అది ఎన్టీపీసీ సీ పాయింట్ అనుకుంటా దాని పేరు. నేను స్క్రీన్ మీద వేస్తా చూడండి. సో మనకు మెయిన్ రోడ్ నుంచి 1-way రోడ్లో కొట్టుకొచ్చింది. ఇంకొక 15 kilometers ఉంది మనకి. చలో మనం వెళ్ళిపోతున్నాం. ఇక స్టేడేనా? No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive. Wow. కానీ పల్లెటూరులో మస్తు ఉన్నాయి మొత్తం ఇటు. దాన్ని మనం లొకేషన్కి వచ్చినాం. ఇది అదే లొకేషన్. ఇట్లా చలో బీచ్కి వెళ్ళి మనం కూడా వెళ్ళిపోతున్నాం. ఇటెందుకురా? ఇక్కడ నుంచి 45 kilometers ఉంది వైజాగ్కి. మేబీ 1 hourలో వెళ్ళిపోతాం. రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్తున్నాం మనం. మేడ మోడల్సే ఉన్నారు.
ఏదో ఒక రోడ్లోకి వచ్చినాం మనం. ఇంకొక 27 km ఉన్నది ఇంకా మనకి, మనం బుక్ చేసుకున్న హోటల్కి. లైక్ హోటల్ అంటే అది హోమ్ స్టే. గాజువాక రైట్, NH5 కుర్మన్పల్లి, అనకాపల్లి, విశాఖపట్నం రైట్. ఓకే, మనం ఇప్పుడు రైడ్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇదే రైటా? లారీ టైర్ పంక్చర్ అయింది. ఆడికి చెప్దాం, ఆడికి చెప్పు.